ఇగో మేడారం జాతరల బస్సులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతుంటే గిటు చూడుర్రి గిసువంటి మోతవరిగాన్లు ఎసువంటి పనులు చేస్తుర్రో. పేషెంట్లను తీసుకుపోయే అంబులెన్స్ లా క్యామ్ క్యామ్ అనుకుంటా సైరన్ వేసుకొని మందిని ఎట్లా జారగొడుతుర్రో చూడుర్రి. మరి అక్కడున్న అధికారులకు గిసువంటి దేడిద మగ్గాన్లు కనబడతలేరా? భక్తులైతే అధికారుల మీద మస్తు గుస్సా అయితుర్రు. బస్సులైతే దొరుకుతలేవు గాని గివి మాత్రం మస్తుగా దొరుకుతానే అంటుర్రు భక్తులు. మిగతా వచ్చే భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించాలి. అమ్మా ఈ రోడ్లో దారి లేదు, ఫైర్ ఇంజన్ కాదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దయచేసి మీరు క్లోజ్ చేయాలి. అది అడ్డం పెట్టండి సార్, ఏదన్నా కట్టండి, బారికేడ్ కట్టండి ఇక్కడ ముంగట. దయచేసి బందోబస్తు అది బంద్ చేయండి సార్. అక్కడ గేటు బంద్ చేయమన్నా సార్, మీరు మళ్ళీ గేటు తీశారు. అవుట్పుట్ రాగి చెట్టు కాడి గేటు తీయమద్దని చెప్పాను, మీరు మళ్ళీ. మా డాక్టర్ ఉన్నాడు అని తీసినాం, మా డాక్టర్ తీసుకొచ్చిండు. మీ డాక్టర్ ఉన్నాడు, ఎల్లున్నాడు, ఇల్లు ఉన్నాడు. అదేం పా ఎలా ఉన్నాడు పా. మీ డాక్టర్ మీకు అంబులెన్స్ పంపించండి, మీకు రమ్మని చెప్పి అంబులెన్స్ పంపించండా? దర్శనానికి అంబులెన్స్ పంపించిండా అమ్మా? మీకు దర్శనానికి అంబులెన్స్ పంపించిండా? వేసుకొని వస్తాడు, ఫ్యామిలీ లేరు, ఎవరు లేరు, పేషెంట్ లేరు. నిలబడి మాట్లాడన్నా, నిలబడి. ఏమైంది అసలు? అంబులెన్స్ లా పేషెంట్ లేరు, హారన్ వేసుకొని వస్తాడు. ఓకే, అందులో ఉన్న వాళ్ళు ఎవరు? పేషెంట్ కదా? పేషెంట్ కాదు వాళ్ళు. మీరు బండి మేము మాట్లాడుకుంటాం. కిరాయి పోతాను, హారన్ వేసుకొని వస్తాను, అంబులెన్స్ వేసుకొస్తాను, ఎవరు లేరు. ఆయన కిరాయి కొడతానా ఏం కొడతా తెలియదు. పేషెంట్ లేరు, పేషెంట్ లేరు, ఏం లేరు, పేషెంట్ లేరు, పేషెంట్ లేరు. బండిలో చెక్ అయిపోయి